వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో ఈసెట్ ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. సో మీకు దానికి సంబంధించినటువంటి ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, దా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి, ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్, యాక్షన్ ప్లాన్ మీకు చెప్తాం అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారో వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ప్రోగ్రామ్. నా ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ సమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దట్ మీన్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఇయర్ యొక్క ఫిజిక్స్లో ఉంటుంది. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజరబుల్. దట్ మీన్స్ సపోజ్ వీఆర్ మనకి చాలా క్వాంటిటీస్ అనేవి ఉంటాయి. సపోజ్ టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ ప్రజెంట్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత ఉంటుంది? సపోజ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అనుకోండి. సో దట్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ద మెజరబుల్ థింగ్. నెక్స్ట్ మీ యొక్క హైట్ సపోజ్ 5 ఫీట్ ఉందనుకోండి. ఆ 5 ఫీట్ అనేది మీ యొక్క హైట్, దట్ ఈస్ ద మెజరబుల్ థింగ్. దట్ మీన్స్ ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్ బై విచ్ వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్ కెన్ బి ఎక్స్ప్లైన్డ్. వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్ కెన్ బి ఎక్స్ప్లైన్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏం లేదు, ముందు ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఒక ఇంజనీర్గా మనం ఏంటి ప్రతిదీ కూడా డైమెన్షన్స్ డైమెన్షన్స్తో సహా అంటే కొలతలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీ కాలేజీ నుంచి మీ యొక్క ఇంటికి ఉన్నటువంటి డిస్టెన్స్ కావాలి. సపోజ్ అది ఒక 20 కిలోమీటర్స్ ఉందనుకోండి. దట్ 20 ఈజ్ ద డైమెన్షన్. ఓకే, దట్ మీన్స్ దట్ 20 కిలోమీటర్స్ ఈజ్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీకి ఏమేమి ఉంటాయి అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ రెండు ఉంటాయండి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ. ఈ 20 అనేది వాల్యూ, 20 ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, కిలోమీటర్స్ ఈజ్ ద యూనిట్ అండ్. సో ఫిజికల్ క్వాంటిటీ అనేది ఈ రెండింటి యొక్క కాంబినేషన్, మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ అన్నమాట. అదే ఇక్కడ చెప్తుంది, ఫిజికల్ క్వాంటిటీ is represented completely by its magnitude and unit. Magnitude and unit. Next, measurement is necessary to determine the magnitude of physical quantity, to compare two similar physical quantities and to provide physical laws or equations. అంటే సపోజ్ మీరు ఒక హాట్ వాటర్, ఒక వెసల్లో హాట్ వాటర్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకొక వెసల్లో కోల్డ్ వాటర్ తీసుకున్నారు. ఓకే, కోల్డ్ వాటర్ తీసుకున్నారు. ఈ కోల్డ్ వాటర్ని హాట్ వాటర్ని కంపేర్ చేయాలి. ఓకే, నువ్వు ఎలా కంపేర్ చేస్తావు? అది హాట్గా ఉంది, కోల్డ్గా ఉందని దాని యొక్క టెంపరేచర్ని బేస్ చేసుకుని నువ్వు కంపేర్ చేస్తావు. సో దట్ టెంపరేచర్ ఈజ్ ద ఫిజికల్ క్వాంటిటీ. సో ఈ యొక్క టెంపరేచర్ ఎంత ఉందనేది మెజర్ చేయాలి. ఓకే, సో హాట్ వాటర్ అంటే సపోజ్ ఇది ఒక 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అనుకోండి. సో 40 డిగ్రీస్. కోల్డ్ వాటర్ అంటే సపోజ్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తున్నావు. దేంతో కంపేర్ చేస్తున్నావు? ఈ యొక్క వాల్యూతో కంపేర్ చేస్తున్నావు. సో 40 డిగ్రీస్, 27 డిగ్రీస్. సో ఇది హై టెంపరేచర్, ఇది లో టెంపరేచర్. సో అలా ఏదైనా కానీ సపోజ్ ఇంకొకటి ఈ క్వాంటిటీస్ని కంపారిజన్, అలానే డిస్టెన్స్ కంపారిజన్ వచ్చేసరికి మీకు విజయవాడ టు విశాఖపట్నం డిస్టెన్స్, విజయవాడ టు విశాఖపట్నం సపోజ్ దీని యొక్క డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 కిలోమీటర్స్ ఉందనుకోండి. ఓకే, 600 ఆర్ 400 కిలోమీటర్స్, 600 కిలోమీటర్స్ ఉంది అని అజమ్ చేసుకోండి. అలానే హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ దాని యొక్క డిస్టెన్స్ ఒక 400 కిలోమీటర్స్ ఉందనుకోండి. సో అంటే ఏంటి? వీటి యొక్క డిస్టెన్స్ విజయవాడ టు విశాఖపట్నం దేనితో కంపేర్ చేస్తున్నావు? డిస్టెన్స్తో కంపేర్ చేస్తున్నావు. డిస్టెన్స్ అంటే ఏంటి అంటే లెంత్. ఓకే, సో ఆ లెంత్ వచ్చేసరికి మీకు ఇక్కడ 400 కిలోమీటర్స్ ఉంది, 600 కిలోమీటర్స్ ఉంది. సో ద డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో అలా ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా కానీ
మనం కంపారిజన్ చేయొచ్చు. ఏదైతే మెజర్ చేయగలమో అది ఫిజికల్ క్వాంటిటీ. ఓకే. సో ఇలాంటి టాపిక్స్ ఇంకా మీ యొక్క ఫస్ట్ ఇయర్ యొక్క ఫిజిక్స్లో ఫిజికల్ క్వాంటిటీ, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఎలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, తర్వాత స్కేలార్ అంటే ఏంటి, తర్వాత వెక్టార్ అంటే ఏంటి, తర్వాత ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. అసలు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని టూ టైప్స్ గా డివైడ్ చేస్తారు, ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమున్నాయి, తర్వాత డెరైవ్డ్ క్వాంటిటీస్ ఏమున్నాయి, వాటి యొక్క యూనిట్స్ ఏంటి, నెక్స్ట్ అలానే సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని ఉంటాయి అవి, తర్వాత ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ యూనిట్ దాని యొక్క యూనిట్స్, క్వాంటిటీస్ యొక్క యూనిట్, యూనిట్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, సిజిఎస్, ఎఫ్పిఎస్, ఎస్ఐ సిస్టమ్ అవి. తర్వాత ప్రిఫిక్సెస్ అంటే ఇంజనీరింగ్ టెర్మినాలజీలో పాలిటెక్నిక్లో మనం వాడేటువంటి 10 పవర్ 18 అంటే ఏంటి, 10 పవర్ 15 అంటే ఏంటి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ మొబైల్ నెంబర్. ఓకే. ప్రోగ్రామ్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ Brunda Engineering Academy channel. Thank you for watching.